నమస్తే, నేను సిరి. మంచు అంటే మంచు ఫ్యామిలీ అనగానే ఏం గుర్తుకొస్తుందంటే, ఈ మధ్య కాలంలో అంటే ఇంతవరకు చూసుకుంటే వాళ్ళు డిసిప్లిన్ గురించి మాట్లాడేవాళ్ళు. అండ్ షూట్లో ఎట్లా ఉండాలి, అట్లా ఉండాలి అని చెప్పేసి మోహన్ బాబు గారి గురించి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మంచు లక్ష్మి గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు చూస్తే లాస్ట్ టైం కూడా ఒకసారి మనం చూసాము, మంచు మనోజ్ ఇంకా మంచు విష్ణు ఆస్తి తగాదాలు అని చెప్పేసి కొట్టుకున్నారు అని చెప్పేసి చూసాము. కానీ తీరా చూస్తే అది రియాలిటీ షో అన్నారు. అండ్ ఇప్పుడు మళ్ళీ కూడా అదే తంతు స్టార్ట్ అయిపోయింది. ఆస్తి తగాదాలు అయితే తీవ్ర స్థాయిలోకి అయితే చేరుకున్నాయి. ఒకరి మీద ఒకరు కొట్టుకోవడమే కాకుండా ఈసారి అయితే ఏకంగా మోహన్ బాబు గారిని కొట్టారు అని చెప్పేసి కొన్ని వార్తలు చూస్తున్నాం. ఇంకొకటి మంచు మనోజ్ని అంటే తనకి ఎట్లా అయిందో తన పరిస్థితి అది కూడా చూస్తున్నాం. అయితే ఇదంతా జరుగుతున్న తరుణంలో ఇప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ అయితే వీళ్ళ గొడవలలోకి ఎంట్రీ ఇచ్చి వాళ్ళకి ఒక పెద్దరాయుడు స్టైల్లో ఒక పంచాయతీని సెటిల్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి అసలు ఏం జరుగుతుంది మంచు ఫ్యామిలీలో అనే అంశాన్ని మనకి వివరించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మంచు ఫ్యామిలీ, అసలు మంచు ఫ్యామిలీ ట్రోలింగ్కి మనకు తెలుసు. బాహవరకి మంచు లక్ష్మి, మంచు విష్ణు వీళ్ళు ఎట్లా మాట్లాడుతారో మనకు తెలుసు. సో ఇట్లాంటి టైంలో ఈ ఆస్తి వివాదం గతంలో కూడా చూసాం. రియాలిటీ షో అన్నారు, అది అటే వెళ్ళిపోయింది, అది వాళ్ళు ఏం షో ఏం చేయలేదు. అండ్ ఇప్పుడు చూస్తే మళ్ళీ అదే ఆస్తి వివాదం. అండ్ ఈసారి అయితే తెర మీదకి మోహన్ బాబు గారు వచ్చారు. అసలు ఏం జరుగుతుంది? దాంతో ఈ పంచాయతీని అంతా సెటిల్ చేయడానికి చిన్న శ్రీశైలం యాదవ్ తెరపైకి వచ్చారు. ఏంది అసలు కథ, ఏం జరుగుతుంది? ఫస్ట్ యాక్చువల్గా నేనే నిన్న లేచి లేవగానే టీవీ చూసినప్పుడు ఇలా 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 జరిగిందంట, కొట్లాడుకున్నారట అంటే నేను ఫస్ట్ నమ్మలేదు, నిజంగా నమ్మలేదు, ప్రామిస్. ద ఓన్లీ రీజన్ మోహన్ బాబు మీద కావాలని కూడా చిల్లర ఆర్టికల్స్ రాస్తా ఉన్నారు కొంతమంది. మొన్న ఆర్టికల్ చూసా, సౌందర్య ల్యాండ్ కబ్జా చేశాడని. అంతకుముందు ఇంకో ఆర్టికల్ చూసా, ఎన్టీఆర్ అండ్ దాసరి నారాయణరావు గారి ఆస్తులన్నీ కబ్జా చేశాడు, పాపం వాళ్ళకంట బినామీ పేరు మీద అయినా ఉండి వాళ్ళందరూ చనిపోయిన తర్వాత అదంతా ఇది నాది అని తీసుకున్నాడు, అదే మోహన్ బాబుకు ఉంది అని పిచ్చి పిచ్చి రాతలన్నీ చూసా. ఇట్లా రాసే ఈ వాగుళ్ళు వాగే వాళ్ళే ఇది కూడా వాగి ఉంటాడేమో అనుకున్నాను నేను నిన్న. నిజంగా అది తెలియనప్పుడు వార్త చూసి ఇక్కడే ఇంకో యాంకర్ అడిగినప్పుడు అలాగే చెప్పా. తర్వాత నేను కనుక్కుంటే నాకు తెలిసింది అవును నిజమైన అథెంటిక్గా కనుక్కుంటే తెలిసింది నాకు. ఇప్పుడు అందరూ వాగుళ్ళన్నీ పక్కన పెట్టేస్తే అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. ఇక్కడ మోహన్ బాబు గారి అండ్ ఇంకోటి గొడవలు అనేవి అందరి ఇళ్లలోనూ ఉంటాయి. నీ ఇంట్లో ఉంటాయి, నా ఇంట్లోనూ ఉంటాయి. సో గొడవలు అందరి ఇళ్లల్లో ఉన్నప్పుడు మనము పలానా మోహన్ బాబు గారి గొడవల గురించి మాట్లాడుకోవడం తప్పు. ఎవరింట్లో అయినా ఉంటాయి. మరి అలాంటప్పుడు మోహన్ బాబు గురించి మనం మాట్లాడొద్దు అంటున్నావు, ఇంతమంది ఎందుకు మాట్లాడుతున్నారు అని అడిగితే, పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు పబ్లిక్ ఫిగర్స్ అయినప్పుడు వాళ్ళు దగ్గినా తుమ్మినా అందరూ కూడా దగ్గాడట, ఇవాళ తుమ్మాడు తెలుసా అని మాట్లాడుకుంటారు. అంతేనా కదా? అలాంటి పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి ఆ పబ్లిక్ ఫిగర్స్ ఎలా అయ్యారు? అయితే సినిమాల్లోనో లేదా రాజకీయాల్లోనో లేదా సోషల్ మీడియాలోనో పాపులర్ అయిన వాళ్ళు ఉంటారు. ఓకేనా? ఇప్పుడు నువ్వు వాళ్ళ గురించి మోహన్ బాబు గారి గురించి మాట్లాడు, సినిమా పరంగా మాట్లాడు, రాజకీయం పరంగా మాట్లాడు, లేదా సోషల్ మీడియా పరంగా మాట్లాడు. ఒక ఫోటో పెడితే బాగుందని, లేకపోతే నీ మొహంలా ఉందని నష్టమేం లేదు. ఓకేనా? నౌ మంచు విష్ణు అయినా సరే, మనోజ్ అయినా సరే, ఈవెన్ లక్ష్మి అయినా సరే, ఓకేనా, వాళ్ళు ఏదైనా పబ్లిక్ ప్లాట్ఫామ్లో సినిమా పరంగానో రాజకీయ పరంగానో లేకపోతే ఇంకేదైనా అప్పుడప్పుడు సరదాగా ఫసక్ నిలదీసిపోయేలాగానో మాట్లాడుకో, తప్పు లేదు. అండ్ ప్రతి పబ్లిక్ ఫిగర్కి కూడా ఒక ప్రైవేట్ లైఫ్ అనేది ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నీకు నాకు కూడా ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, వాళ్ళకి ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. పబ్లిక్ ఫిగర్స్ పబ్లిక్ కోచ్ వచ్చినప్పుడు వాళ్ళ పబ్లిక్ లైఫ్ గురించి మాట్లాడే హక్కు ఉంది, కానీ ప్రైవేట్ లైఫ్ గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. రైట్? ఇప్పుడు మోహన్ బాబు గారి కుటుంబం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికీ లేదు. వాళ్ళ ఇంట్లో ఇలా జరిగిందంటే అలా జరిగిందంటే అని ఇష్టం ఉన్నట్టు అందరూ రాసేస్తున్నారు. సో నేను కూడా ఇప్పుడు మోహన్ బాబు గారి గురించి మాట్లాడే హక్కు నాకు కూడా లేదు. కాబట్టి వాళ్ళ గొడవ గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. కాకపోతే ఒక చిన్న కాకమ్మ కథ చెప్తా, ఓకేనా? ఒక పెద్ద ఆయనకి 3 పిల్లలు. పెద్ద కొడుకు, చిన్న కొడుకు, అక్క, 3 ఉన్నారు. ఆయన వాళ్ళ ఆవిడ లేకపోతే నెక్స్ట్ వాళ్ళ ఆవిడకు సంబంధించినటువంటి చెల్లినే చేసుకున్నాడు. కలిగిన సంతానం చిన్నబ్బాయి. అవును. అలా ఒక కథ. ఆ కథ అందంగా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఏమైంది,
పెద్ద ఆయన 7.5 సంవత్సరాల క్రితమే వీళ్ళందరికీ ఇది నీకు ఇది నీకు ఇది నీకు అని పనిచేసాడు పిల్లలకి. వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. అండ్ అలాగే పెద్ద కొడుక్కి పెళ్లి చేశారు, ఒక మంచి సంబంధం తెచ్చి. అప్పుడు ఆ ఇంటి కోడలు ఏ ఇంటి నుంచి వచ్చిందో ఆ ఇల్లు రాజకీయంగా బాగా పరపతి ఉన్న కుటుంబం. ఆ కథలో ఒక గొప్పింటి పెళ్లి నుంచి చెందినటువంటి అమ్మాయి. ఆ అమ్మాయిని వీధి వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నా లేకపోతే పెద్దలు కుదిర్చి పెళ్లి చేసుకున్నా మనకు అనవసరం. కానీ ఆ ఇంటికి వచ్చిన కోడలు మాత్రం ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది. రాజకీయంగా అప్పుడు వాళ్ళు బాగా పరపతి ఉన్నవాళ్ళు. నెక్స్ట్ నెంబర్ 2, చిన్నోడు కూడా నాన్న నేను కూడా ప్రేమిస్తాను అని వెళ్ళి ప్రేమించుకొని వచ్చాడు. దారా ఎవరిని ప్రేమించావు అని అడిగితే పలానా అమ్మాయిని చూపించాడు. ఆ అమ్మాయి కూడా ఒక మంచి పరపతి గల రాజకీయ కుటుంబానికి చెందిన అమ్మాయి. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే, విచిత్రమో విజయమో విడ్డూరమో, ఈయన తెచ్చుకున్న కోడలుకి చెందినటువంటి పార్టీ, ఆయన ప్రేమించున్నటువంటి ప్రేయసికి చెందినటువంటి పార్టీ విరోధులు. మామూలు విరోధి కాదు, అది మహావిరోధులు. కాబట్టి వీళ్ళు పైగా పెద్ద ఆయనకి ఏంటంటే కులము గోత్రము కట్టుబాట్లు పద్ధతి పాడు ఇవన్నీ ఉంటాయి. కొంచెం ఫ్యూడల్ టైప్ అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకి పద్ధతులు అంటే పక్కాగా ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఈయన తీసుకొచ్చిన అమ్మాయి తరఫున కట్టుబాట్లు, ఇంటి పేర్లు, విషయాలన్నీ వీళ్ళకి ఆ తోకలు, కులానికి సంబంధించిన తోకలు కానీ మతానికి సంబంధించిన తోకలే కానీ గోత్రాలే కానీ నక్షత్రాలే కానీ రాసులే కానీ వీళ్ళకి ఎందుకో సరిపడక వద్దురా అన్నారు. నో నేను మనస్ఫూర్తిగా మొత్తం ప్రేమించేశాను, నా వల్ల కాదు అనుకున్నారు. మాట వినట్లేదని చెప్పేసి ఓ దెబ్బేసి కూర్చో అని చెప్పి ఇంకో అమ్మాయిని ఇదిగో అని చెప్పి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి ఏమో నేను గొప్పింటి కోడల్ని అని కూర్చుందే తప్ప ఏ రోజు మొగుడి మొహం చూసి ఎరగల, మొగుడు గారు కూడా ఈవిడ మొహం చూసి ఎరగల. అలా వాళ్ళ సంసారం సాగింది. నెక్స్ట్ ఈవిడ అంటే ఈయన అంటే బెంగళూరు వెళ్ళి రావడం. ఎందుకు బెంగళూరు వెళ్తున్నామంటే అక్కడ ఆ ప్రేయసికి సంబంధించి ఆవిడతో పాటు ఒక సపరేట్ సంసారం అనేది క్రియేట్ చేసుకున్నాడు. ఓకేనా. చూసి ఈవిడ ఏం చేసింది, వాలంటరీ రిటైర్మెంట్ లాగా వాలంటరీ విడాకులు ఇచ్చేసి నేను యూఎస్ వెళ్ళిపోతున్నాను, నేను పోతున్నాను అని వెళ్ళిపోయింది. ఎందుకు మీరు బాగానే ఉండండి అని పద్ధతిగానే వెళ్ళింది, పాప ఏం గొడవ చేయాల. ఈయన ఏం చేశాడు, ఆవిడ వెళ్ళిపోయింది కదా అని చేస్తే ఈమె కూడా ఏం చేసింది, అలా ఆయనకు కూడా విడాకులు ఇచ్చేసింది. ఈ ప్రేసి ఏం చేసింది, ఈయనకు పెళ్ళైంది కదా అని చెప్పి ఆమె కూడా పెళ్లి చేసుకుంది. ఆమె పెళ్లి చేసుకున్న భర్త ఏదైతే ఉన్నాడో విడాకులు ఇచ్చేసింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి కొడుకున్నారు, వీళ్ళిద్దరూ కలిసి బెంగళూరులో ఉన్నారు. 7 ఏళ్ల క్రితం ఆస్తి పంపకాల 7 ఏళ్ళుగా వీళ్ళకి మాటలు పడట్ల. ఈ అక్క ఎవరైతే ఉన్నారో, ఈయన తెచ్చుకున్న ఫస్ట్ భార్య ఎవరైతే ఉన్నారో ఆమెకి ఈ అక్కకి కూడా పడల ఏదో ఫంక్షన్లో. 7 ఏళ్ళుగా వీళ్ళు మాట్లాడుకోవడం మానేశారు. ఈ అక్క ఏం చేసింది, చిన్నోడి తరఫునే ఉండింది. ఎందుకంటే పెద్దోడి భార్య ఏదన్నా అంటే ఎరా నీ భార్య ఎలా అనిందా అంటే నోర్మోయి అని నువ్వే అనేసరికి ఎంతైనా భార్యకే సపోర్ట్ చేశాడు, నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి ఈ పెద్ద మనిషి ఏం చేశాడు, యాక్చువల్గా అక్కకి బదులు భార్యకే సపోర్ట్ చేశాడు. ఇకపోతే వీళ్ళిద్దరికి మాటలు లేవు ఎప్పటి నుంచో. ఆవిడ కూడా తమ్ముడికే సపోర్ట్గా నిలిచింది. ఈ తమ్ముడు ప్రేమ అమ్మాయితో వివాహం చేసుకోవాలి అనుకున్నాడు. ఇకపోతే ఈ వివాహం అక్క దగ్గరుండి జరిపించాలనుకుంది. ఈ వివాహం ఆయనకు నచ్చలేదు, నాన్నకు నచ్చలేదు, పైగా ఆ పెద్ద అబ్బాయికి కూడా నచ్చలేదు. అయినా సరే మన ఇంటి మన కొడుకు ప్రతి దాంట్లోనూ వద్దు అంటుంటే కావాలనే దూరం చేస్తున్నారని వాడు ఇంకో రకంగా హర్ట్ అవుతాడు. సర్ది చెప్పి అక్క దగ్గరుండి అందరినీ పిలిచి చక్కగా పెళ్లి చేసింది. ఈ పెళ్లికి ఇప్పుడు యాక్చువల్గా ఈవిడ వేరే పార్టీకి చెందినటువంటి అమ్మాయి. ఆ పార్టీ వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ఈయన ఇంటి కోడలైన వేరే పార్టీ అమ్మాయి ఉందా, ఆ పార్టీకి సంబంధించిన పెద్ద ఆవిడ కూడా వచ్చింది. బాగానే ఉన్నారు, ప్రాబ్లం ఏం లేదు. చాలా నీట్గా చక్కగా పెళ్ళి అన్ని ఫంక్షన్లు చేసుకొని షూటింగ్లు తర్వాత ఏంటి హల్దీలు మెహందీలు అన్నీ చేసుకొని చక్కగా పద్ధతిగానే కొనసాగింది. వాళ్ళు కూడా అలా వచ్చి అలా వెళ్ళారు అంటే ఇలా వచ్చి అలా వెళ్ళాడు అని తర్వాత అన్నారు. కానీ ఒక వీడియో రిలీజ్ చేసిన తర్వాత అందరికీ తెలిసింది లేదు వీళ్ళు ముందు నుంచి ఉన్నారు అని. కానీ మాటలు లేవు యాక్చువల్గా చెప్పండి తెర వెనుక. ఇక ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఈయన ఒకానొక సందర్భంలో ఏం చేశాడు అంటే ఆస్తికి సంబంధించి ఒక దాన్ని
మొబిలైజ్ చేయాలనుకున్నాడు. మొబిలైజ్ ఎవడికో అమ్మడమో, కుదబెట్టడమో, లీజుకి ఇవ్వడమో, ఇంకేమైనా చేయడం, మనది కాకుండా ఇంకో బయటి వాళ్ళకి ఇచ్చే ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు. అన్న అడ్డొచ్చాడు. దేనికి? నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది, ఏమీ లేదు, ఈ ఆస్తి నీదే, ఎవ్వరు ఏమనట్లేదు, అంతా నువ్వు ఎప్పటికైనా నీదే, కానీ నాన్న బతికున్నంత కాలం దీన్ని మనం ముక్కలు చేయడానికి వీల్లేదు, వద్దు, ఆయన మనకి ఇచ్చాడు, ఇలాగే ఉంచుదాం, ఆయన తదనంతరం నీ ఇష్టం నువ్వేమన్నా చేసుకో అని ఆయన చెప్పాడు. అది ఈయనకి నచ్చక గొడవ జరిగింది. ఒకసారి చూసుకున్నాం మనం, అన్న తమ్ముళ్ళు కొట్టుకున్నారు. అది కాస్త రియాలిటీ షో కిందికి కన్వర్ట్ అయిపోయింది. అప్పుడు ఆ గొడవ. ఆయన ఎందుకు అడిగాడా అంటే, వినిపిస్తున్నట్టు వార్త ఏంటంటే, ఈ కొత్త కోడలు ఎవరైతే ఉన్నారో ప్రేయసి, ఆ ప్రేయసికి సంబంధించినటువంటి అక్క ఓ దగ్గర ఓ పార్టీలో బలంగా నాయకురాలుగా ఉండింది. అదే పార్టీలో ఆమెకు విరోధులు ఉన్నారు. అదే పార్టీలో వాళ్ళు కూడా అదే పార్టీ విరోధులు ఉన్నారు. ఈవిడ 10,000 ఇచ్చి నాకు ఓటేయమని చెప్తే వాళ్ళు 15,000 ఇచ్చారు సరే ఆమెకు ఓటేయకు, పక్క పార్టీకి వేయండి కానీ మా పార్టీకి వేయొద్దని చెప్పే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎలక్షన్ టైంలో ఓ పావులా ఉంటే ఇంకో అనో అర్ధనో ఎక్కువ అవసరం పడింది, ఇంకో 10 పైసలు ఉంటే బాగుండు అనిపించింది. అడగక ఈయన ఏదో దాన్ని ఇటుదటు అటుదిట్టు చేద్దాం అనుకున్నారు అని వార్త. బేసికలీ నచ్చలేదు జనాలకి, అంటే వీళ్ళకి ఎవరికి నచ్చలే ఆ విషయం, వద్దు కూడదు, గొడవ కాస్త జరిగిపోయింది. ఇంకా తర్వాత ఏదో రకంగా ఎలక్షన్లు అయ్యాయి, ఆ అక్కగారు కూడా గెలిచారు, ఆవిడ కూడా బాగానే ఉంది, వీళ్ళందరూ మంచి అధికారంలోకి వచ్చారు. ఈయనకు సంబంధించిన కోడలు గారు ఉన్నటువంటి మహా పార్టీ ఏమో కొంచెం ఓటమి పాలైంది. సరే అయినా సరే వీళ్ళు బాగానే ఉన్నారు. ఇక ఓవరాల్గా వెళ్తే ఇప్పుడు ఎందుకో ఈ చిన్నోడికి మళ్ళీ ఏ బుద్ధి పుట్టిందో ఏమైందో తెలియదు, వీళ్ళందరూ కొట్లాడుకుంటున్నారని చెప్పేసి ఆయన ఇక్కడ ఉండను పో అని చెప్పి ఈ అక్కగారు ఏం చేశారంటే వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ ముంబైకి వెళ్ళి కాపురం పెట్టి తన లైఫ్ తన హ్యాపీగా ఉందామని. ఇది సంగతి. ఇప్పుడు తెర మీద ఈ కథలో ఉన్న క్యారెక్టర్స్ తెర మీద ఎలా ఉన్నాయో తెర వెనుక ఎలా పోర్ట్రే అవుతుందంటే, ఈ అన్న సైకో, ఈ తమ్ముడు చాలా పద్ధతి, అసలు ఎవరి నోట్లో నానడు, చాలా మంచోడు, అసలు అద్భుతమైన వ్యక్తి అని. ప్రాక్టికల్ ఒరిజినాలిటీ ఏంటో చెప్పిన, ఈ అక్కగారు ఈ తమ్ముడు గారు కలిసి ఈ అన్నని ఒక సైకో అని, ఓ శాడిస్ట్ అని, ఒక ఇదని, ఒక పిచ్చోడని, ఒక జోకర్ అని చేసి ఎక్కడ చెప్పారు? వీళ్ళందరూ కలిసి సినీ పరిశ్రమలో ఉంటే వీళ్ళతోటి వాళ్ళందరికీ అలా వార్తలు చేసేసరికి ఈయనని కమెడియన్ని చేశారు. సొంత తమ్ముడే. అండ్ నెక్స్ట్ ఈ తమ్ముడు ఇంకేం చేసేవాడు అంటే తాగేసి తలుపులు తన్నేవాడు. ఆయన తన్నిచ్చేవాడు కాదు, తాగే అలవాటు ఎవరికైనా ఉంటుంది, కానీ తాగెళ్ళి తలుపులు తంతాడు. ఇది నాది అది నాది, అక్కడ ఉన్న వాళ్ళ వర్కర్లను కొట్టేవాడు, ఇష్టం ఉన్నట్టు గొడవ పడేవాడు. ప్రతిసారి చాలాసార్లు జరిగింది ఇలా, ఒకసారిగా 2 సార్లు కాదు. తెర మీద మాత్రం ఈయన చాలా ఇలా ఉంటాడు. అంటే ఎవరికైనా కష్టం వస్తే ఈయన ముందుండి హెల్ప్ చేస్తారు అన్నది కూడా కొన్ని వీడియోస్ లో మనం చూసాం కదా. అవన్నీ అందరికి సహాయం అయితే చేస్తాడు, చేయడానికి కాదు, ఎందుకంటే ఆ బ్లడ్ అలాంటిది. మోహన్ బాబు గారు కూడా